ఆస్ట్రేలియాలో శాంతికి భద్రతకు ప్రతీకగా భావించే సిడ్నీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బోండీ బీచ్ సమీపంలో యూదుల పర్వదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్న కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద దాడి ప్రపంచాన్ని ఒక్కసారిగా తీవ్ర విషాదంలో ముంచింది. ఈ కాల్పుల్లో 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద దాడిగా గుర్తించింది. అసలు ఆస్ట్రేలియా లాంటి భద్రత ఉన్న దేశంలో ఇంతటి మారణహోమం ఎలా సాధ్యమైంది? యూదుల పర్వదినం నాడే ఎందుకు ఈ దాడి చేశారు? ఇది కేవలం ఇద్దరి పని మాత్రమేనా, లేక పెద్ద ఉగ్ర నెట్వర్కే ఉందా? పోలీసులు, భద్రతా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దాడి యాదృచ్ఛికంగా జరగలేదు. యూదుల పండుగ రోజునే కార్యక్రమం జరుగుతున్న ప్రాంతాన్ని ఎంచుకొని ముందే ప్రణాళిక ప్రకారం దాడికి పాల్పడ్డారు. కాల్పులు ప్రారంభమైన క్షణాల్లోనే అక్కడ ఉన్నవారు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. పిల్లలు, మహిళలు సహా అనేక మంది ఈ కాల్పులకు బలయ్యారు. ఇక ఈ దాడికి పాల్పడింది 50 ఏళ్ల అతను, 24 ఏళ్ల కుమారుడు నవీద్ అక్రమ్ అని దర్యాప్తులో తేలింది. వీళ్ళిద్దరికీ పాకిస్తాన్ మూలాలున్న వారిగా అధికారులు గుర్తించారు. ఘటన సమయంలో పోలీసుల కాల్పుల్లో సాజిద్ అక్రమ్ మృతి చెందగా నవీన్ అక్రమ్ గాయపడి అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం అతడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈ ఉగ్రవాదుల దాడి వెనుక ఉన్న నెట్వర్క్ ను వెలికి తీయడంలో అధికారులు కీలక ఆధారాలను గుర్తించారు. దాడికి ఉపయోగించిన కారులో నుంచి ISIS జెండాలు లభ్యమయ్యాయి. అంతేకాదు ఘటనా స్థలంలో 2 IEDలు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇది కేవలం కాల్పుల ఘటనే కాకుండా పెద్ద స్థాయి ఉగ్ర కుట్రగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఆందోళన కలిగించే అంశం ఇంటెలిజెన్స్ వైఫల్యం. 2019లో ఆస్ట్రేలియా ఉగ్రదాడి చేయాలనే యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ కేసులో అరెస్టైన ఉగ్రవాదితో నవీన్ అక్రమ్ కు సన్నిహిత సంబంధాలున్నట్లు అప్పుడే బయటపడింది. దాంతో కొంతకాలం అతనిపై నిఘా పెట్టారు. అయితే తక్షణ ముప్పు లేదు అంచనాతో ఆ నిఘాను తగ్గించారు. ఇదే నిర్లక్ష్యం ఇప్పుడు యూదుల పర్వదినం నాడు ఇంతటి విషాదానికి దారితీస్తుందని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బయటకు చూస్తే ఈ ఇద్దరు సాధారణ జీవితమే గడిపారు. సాజిద్ అక్రమ్ సిడ్నీలో పండ్ల దుకాణం నడిపేవాడు. నవీన్ ఉద్యోగం చేసేవాడు. కానీ 2 నెలల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. దాడి జరిగిన రోజు చేపల వేటకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బయలుదేరారు. కానీ ఆ ప్రయాణం చివరికి రక్తపాతంగా మారింది. ఈ ఘటనతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఉగ్రవాదంపై కఠిన వైఖరి ప్రకటించారు. దేశంలో తుపాకీ చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. లైసెన్స్ ఉన్న వారి వద్ద ఉండే ఆయుధాల సంఖ్యపై పరిమితులు విధించడం సహా పలు చర్యలపై ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ప్రజల భద్రతే తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమని, అవసరమైతే కఠిన నిర్ణయాలకైనా వెనుకాడబోమని అల్బనీస్ తెలిపారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాజిద్, నవీన్ అక్రమ్ ఇద్దరే కాల్పులకు దిగారు అన్నది నిజమే. కానీ వాళ్ల వెనుక ఇంకెవరో ఉన్నారు. వాళ్లకు ఆయుధాలు ఎలా దొరికాయి? IEDలు తయారు చేయడానికి అవసరమైన సామాగ్రి ఎవరు అందించారు? ఇది పూర్తిగా తండ్రి కొడుకులే చేసిన పని అయితే ఇద్దరికి సాయం చేసింది ఎవరు అనే ప్రశ్నలు వేస్తున్నారు అక్కడి ప్రజలు. దీంతో ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో సమాచారం సేకరిస్తున్నాయి. ఇక మరోవైపు ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ దాడిని ఖండిస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్, ఆస్ట్రేలియా కలిసి నిలుస్తాయని స్పష్టం చేశారు. అమాయకులపై జరిగిన ఈ దాడి మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. అయితే భారత విదేశాంగ శాఖ కూడా ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయుల భద్రతపై నిశితంగా దృష్టి సారించింది. అవసరమైన సహాయం అందించేందుకు భారత్ హైకమిషన్ అప్రమత్తంగా ఉందని వెల్లడించింది. ఇక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం కఠినంగా వ్యవహరించాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. ఇక ఈ దాడితో పాకిస్తాన్ పాత్రపై మరోసారి అంతర్జాతీయంగా ప్రశ్నలు లేవనెత్తనున్నాయి. ఉగ్రవాద భావజాలం అక్కడ ఎలా ఉంటుందో, అది ప్రపంచానికి ఎలా ముప్పుగా మారుతుందో బోండీ బీచ్ ఘటన స్పష్టంగా చూపించింది. దాడికి పాల్పడింది పాకిస్తాన్ మూలాలున్న వ్యక్తులేనని తేలినా ఇప్పటి వరకు అక్కడి నుంచి స్పష్టమైన స్పందన రాకపోవడం గమనార్థం. ఏది ఏమైనా బోండీ బీచ్ ఉగ్రదాడి ఒక విషయాన్ని ప్రపంచానికి స్పష్టంగా చెప్పింది. ఉగ్రవాదాన్ని నిర్లక్ష్యం చేస్తే దానికి మూల్యం అమాయకుల రక్తంతో చెల్లించాల్సి వస్తుందని రుజువు చేసింది. ఇది ఆస్ట్రేలియాకే కాదు, ప్రపంచానికే హెచ్చరిక. ఉగ్రవాదంపై రాజీ లేకుండా ప్రపంచ దేశాలన్నీ కలిసి కఠిన చర్యలు తీసుకోవాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.